ఇష్టం. బట్ ఆయన ఎటువంటి అలిగేషన్స్, ఆయనే కదా టిఆర్ఎస్ పార్టీలో చేరకముందు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఫినిక్స్ మీద ఇవన్నీ బినామీ వాళ్లే అని చెప్పటం. సో ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం కాదు, ముందు జరగాల్సిందే ఆ అమ్మాయికి న్యాయం చేయాలి అందరు కూడా, సమాజం కానీ కోర్టులు కానీ. నిజంగా మైనర్ అయ్యి ఉంటే న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. బీజేపీలో ఉండి చెప్తున్నాను నేను ఈ మాట, 40 ఏళ్ళుగా నేను బీజేపీలో ఉన్నా. బట్ నేను నిన్న వేరే ఛానల్లో చెప్తూ కూడా చెప్పాను, ఆయన పేరేంటి బండి సంజయ్ గారు, గ్రేస్ఫుల్ గా మీరు వెళ్ళి సరెండర్ చేయండి మీ అబ్బాయిని అంటే రేవంత్ రెడ్డి చెప్పకముందే చెప్పాను. మొన్నటి సభ జడ్జి అదేది చర్చలోనే చెప్పాను నేను. నన్ను కొందరు అడిగారు కూడా, ఏందన్నా నువ్వు బీజేపీలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు మైనరా మేజరా అవన్నీ ట్రయల్లో కదా తెలిసేది. ఛార్జ్ షీట్ వేసే ముందు వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని వాళ్ళు పెడతారు. దెర్ ఇస్ నో సర్ప్రైజ్, టుమారో ఆ పోస్కో కేసు కూడా ఎగిరిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బిఫోర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్. గనక వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ మళ్ళా ఫారెన్సిక్ రిపోర్ట్ తెప్పించుకొని అది ఒరిజినలా కాదా అని తెలుసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కనుక 18 years అబవ్ అని అంటే ఛార్జ్ షీట్ నుంచి ఆ సెక్షన్స్ తీసేస్తారు. నాగేందర్ గారికి తెలుసు అది. సివియర్ సెక్షన్స్ అన్ని పోతాయి. అప్పుడు పోస్కో కేసు ఏముంటుందండి, సింపుల్ అది అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఆ చిన్న చిన్న కేసులు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అవే మిగులుతాయి అక్కడ. సో ఇదంటే దిస్ ఈస్ టూ ప్రిలిమినరీ టు జడ్జ్ అండ్ టూ ప్రిలిమినరీ టు డిస్కస్ ఆన్ ది టీవీ. అండ్ ఇంకోటి 2 days కింద సివిల్ కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆయన బండి సంజయ్ గారు, గ్యాగ్ ఆర్డర్. నా గురించి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ నా పేరు ప్రస్తావించద్దు అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఆయన పేరు ప్రస్తావించడం కూడా అంటే చెడుగా ఏం చెప్పట్లేదు, బట్ ఆయన పేరు కూడా ప్రస్తావించడానికి వీల్లేదు. ఈరోజు ఆ సివిల్ కోర్టు ఆర్డర్ ఉంది అట్లాగో. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పెద్దలు అలిగేషన్స్ చేస్తే ఇంకేదన్నా మాట్లాడితే బాగుంటుంది. కానీ అదేదో పొలిటికల్ రైవలరీ, మేము కాంగ్రెస్ లో ఉన్నాము లేకపోతే మీరు ఇంకో పార్టీలో ఉన్నారు, మీ మీద బురద జల్లటము, ఇది ఒక విఘ్నులు చేసే డిస్కషన్ లాగా కనపట్లేదండి. అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి, మొన్న నేను మీకు కూడా తెలుసు, మీ ఛానల్లో బిఎన్ రమేష్ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ గారు వెస్ట్ బెంగాల్ డీజీపీగా ఉన్నారు. మొన్న రిటైర్ అయినారు. మొన్న అంతా రెగ్యులర్ గా మీరు టీవీలో కూడా చాలా సార్లు మీరు ఆయన ఇంటర్వ్యూ చేశారు. మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన, మీకు తెలుసు పత్రిక. అవునండి, కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన మొన్న నేను మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, అక్కడ వెస్ట్ బెంగాల్లో దాదాపు 60 మంది ఐపీఎస్ ఆఫీసర్లని నేనే కనుక అధికారంలో ఉంటే డిస్మిస్ చేసేవాడిని. 30-32 మంది ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ కాదు డిస్మిస్ చేసేవాడిని అని చెప్పారు. ఏంటంటే 34,000 రేపులు జరిగినాయి. కాంగ్రెస్ మిత్రపక్షం కదా, మరి ఇప్పుడు మనం కాంగ్రెస్ ని బదనాం చేయాలా, బ్లేమ్ చేయాలా? అట్లా కాదు కదా, అవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి. అండ్ ఇంకొక మాట చెప్తా, జ్యుడిషియరీ కూడా అదేదో నిక్కచ్చిగా అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి అని కూడా అనట్లేదు మనం. ఆయన నాగేందర్ గారు చాలా చక్కగా చెప్పారు, 5.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు అని. ఒక మాట చెప్పాలి ఇక్కడ, చివరిగా ఒక మాట చెప్తానండి. రంజన్ గొగోయ్ గారు అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆయన్ని, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ జ్యుడిషియరీ అండ్ కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అని క్వశ్చన్ అడిగితే ఆయన 2-3 అంశాలు చెప్పారు. జడ్జెస్ హ్యావ్ నాట్ ఫాలెన్ ఫ్రమ్ ద హెవెన్, ఫస్ట్ పాయింట్. అండ్ కరప్షన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ సొసైటీ, అంటే జ్యుడిషియరీలో కూడా కరప్షన్ ఉందని ఒప్పుకున్నారు ఆయన. తర్వాత ఇంకోటి కూడా అన్నారు, దెర్ ఆర్ సీనియర్ అడ్వకేట్స్ హూ ఆర్ ఫిక్సర్స్ ఇన్ ది సుప్రీం కోర్ట్. అంటే ఒక 3-4 జడ్జి, ఆయన పేర్లు కూడా చెప్పాడు, నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఆ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు, ఆ పేర్లు కూడా చెప్పారు ఆయన. దెర్ ఆర్ ఫిక్సర్స్ ఇన్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఇన్ ది హై కోర్ట్స్, దే విల్ సూపర్సీడ్ ది హైకోర్టు ప్రొసీడింగ్. మొన్న అంతేందుకండి, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు, మా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు అంతా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, చాలా సీరియస్ గా తీసుకుంటాము అని చెప్పి. అంటే నిన్న మొన్న వేసిన కేసులేమో బెంచ్ మీదకి వస్తున్నాయి, నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న కేసులు రావట్లేదు. ఇదంతా జ్యుడిషియరీలో ఉన్న ఆ రిజిస్ట్రీలో జరుగుతున్న మాయా
అని చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పారంటే ఈ వ్యవస్థ ఎంత పాడైపోయిందో కూడా మనం ఆలోచించాలి. ఇటువంటి వాటి మీద చర్చ చేయొచ్చు కానీ ఊరికే అలిగేషన్స్ చేసి బురద జల్లుకోవటం అనేది మంచిది. రైట్. నాగేంద్ర గారు, ఇందాక మీరు సెక్షన్ 5L చెప్పారు, అంటే అది పూర్తిగా అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది జడ్జ్ అండి, హూ ఇస్ ఆన్ ద బెంచ్. సెక్షన్ 5L గురించి కాదు అది అది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుని బట్టి, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ టు ద కండిషన్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుని బట్టి మిత్రుడు చెప్పి శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు అలిగేషన్స్ చాలా వేశారు, వీటికి మరి ప్రూఫ్స్ ఉండాలి. ఈ ప్రూఫ్స్ లేకపోతే ఆ సెక్షన్స్ డ్రాప్ అవుతాయి. శర్మ గారు బాగా చెప్పారు, ఒకవేళ కనుక రేపు పొద్దున్న అసలు అమ్మాయి వయసే కనుక మైనారిటీ కాదు, 18 years కంటే తక్కువ కాదు, 18 years పైన అంటే మిగతానే పోతాయి, ప్రూఫ్స్ అనే పోతుంది. ఉంటే మాక్సిమం ఉంటే చీటింగ్ ఉండొచ్చు. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటాను భ్రమింపజేసి, నన్ను పెళ్లి చేసుకుని భ్రమించేసి నాతో సెక్షువల్గా ఇంటర్ కోర్స్ చేసా మల్టిపుల్ టైమ్స్ అంటే అది చీటింగ్ అవ్వచ్చేమో, అంత ఫోకస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు లెట్ us నాట్ డిస్కస్ మచ్ అబౌట్ ద కేస్, ఎందుకంటే అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్, కౌంటర్ వ్యూ చాలా ఉంటుంది. ఇప్పుడు కేవలం ఒక బ్రాడ్గా డిస్కస్ చేయొచ్చు. రెండోది, ఒకవేళ కాసేపు బండి సంజయ్ గారి అబ్బాయి భగీరథ తప్పు చేశాడు అనుకున్న బండి సంజయ్ గారికి సంబంధం ఏంటండి? అంటే మన కుటుంబాల్లో ఆయన బండి సంజయ్ గారు ఎక్కడో చాలా సామాన్య కార్యకర్తగా, మాజీ ముఖ్యమంత్రి బాగా చెప్పాడు, ఆయన చాలా సామాన్య కార్యకర్తగా కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి కార్పొరేటర్గా ప్రజలను మన్నన పొంది ఒక్కసారి లోక్సభ ఎంపీ అయ్యి ప్రజల మన్నన పొందబట్టే మరి 10 సార్లు ఎంపీ కావటం, పార్టీకి ఎక్కడా కూడా ఒక్కసారి కూడా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయలేదు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన జీవిత ప్రస్థానం సాగించి పుట్టుకతోనే ఆల్మోస్ట్ ఆయన పుట్టిన కొద్ది కాలానికి ఆయన ఆర్ఎస్ఎస్ చేరటము, బాల సేవక్ అంటారు, బాల సేవక్ నుంచి ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండి అక్కడ నుంచి బీజేపీ ప్రస్థానం చేసుకున్నారు. ఎక్కడ పార్టీని మార్చలేదు, నాలుక మార్చలేదు. ఆయన చెప్పినట్టుగానే కుటుంబం, ఆయన వ్యక్తిగత జీవితం అంతా కూడా ప్రజలకి పార్టీకి అంకితం చేశారు, కుటుంబానికి టైం ఇవ్వలేదు. బహుశా అది కూడా కారణం ఏమిటి, ఆయనే వాపోయారు కొంత. మనం ఉంటే సానుభూతి ఉండాలి, కానీ బండి సంజయ్ గారికి లింక్ చేసేసి ఆయన ఏదో బదనాం చేయడం అనేది చాలా దురదృష్టం. ఇది రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా పనితున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తప్పులు చేస్తా ఉన్నారు. మీరు మీ అబ్బాయిల దాకా ఎందుకు, మీ మంత్రులు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇన్ని కేసుల్లో మీరు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా లాస్ట్ 6 months చేసేది ఏం లేదు, వరగబెట్టేదే ఉండదు. ఎట్లాగూ ఇంకా మాక్సిమం 2 years ఉంది, లాస్ట్ 6 months ఉండదండి. అధికారి కనీసం సబ్ ఇన్స్పెక్టర్ మేము మాట వినాడు లాస్ట్ 6 months లో, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తాయి పోవాయని వాళ్ళ మనసులో తెలుసు కాబట్టి ఫైల్ పెండింగ్ పెడతారు, ఫైల్ నా దగ్గర రాలేదండి అని చెప్పి చాలా దేశ ప్రధానమంత్రులనే వాళ్ళు తప్పించగలుగుతారు. నాకు తెలిసి వ్యక్తిగతంగా దేశ ప్రధానమంత్రి ఫైల్ కావాలంటే కూడా లాస్ట్ 6 months లో ఉన్నప్పుడు మ్యాండేట్ లేదు, రాదు, లెజిటిమసీ పోయింది అనుకున్నప్పుడు బ్యూరోక్రసీ విల్ నాట్ కోఆపరేట్. ఏం చేశారు మీరు? ఒక్కటైనా మీ అంటే పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. ఈ కేసులన్నీ మీరు చెప్పిన కేసులన్నీ కూడా రాష్ట్రపతి పరిధిలో ఉన్నాయి, రాష్ట్రపతి యంత్రాంగం చేతిలో ఉన్నాయి. ఒక్క కేసు కూడా మీరు పరిష్కరించట్లేదే, కనీసం ఛార్జ్ షీట్ ఫైల్ చేయట్లేదే. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వాజమ్మలు ఇవాళ అలిగేషన్స్ పట్టుకొని పబ్లిక్ డిబేట్ లో మీరు ఇలా మాట్లాడేది ఎంతవరకు సహితం అని చెప్పి అన్నారు. అందుకోసం కొంత ఆవేశం కోల్పోయి నాకు కొద్ది గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే అభియోగాల మీద దయచేసి మాట్లాడొద్దు అని చెప్పి నా విన్నపం. రైట్. ఫైనల్ గా బాజీ గారు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. ఐఎమ్ సారీ టు సే, ఈ ఇద్దరు మన ప్యానలిస్టులు ఇద్దరు కూడా గౌరవ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇక్కడ ఎంతసేపటికి బండి సంజయ్ని సపోర్ట్ చేస్తూ అతను పునీతుడా, కొడుకు పునీతుడా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు తప్ప, బండి సంజయ్ కుటుంబం ఆ అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఎందుకు పెట్టారు అనే అంశాన్ని ఎందుకు టచ్ చేయరు? హనీ ట్రాప్ కేసు పెట్టి ఆ అమ్మాయి గౌరవాన్ని, ఆ కుటుంబం గౌరవాన్ని బజార్ పాలు చేస్తున్న అంశాన్ని, ఆ కేసు ఎందుకు పెట్టారనే అంశాన్ని మీరు ఎందుకు టచ్ చేయరు? ఎందుకు మాట్లాడరు దాని మీద? ఎందుకు సమాధానం చెప్పండి. మాట్లాడకండి, నా విన్నపం ఇది. కేసు పెట్టారు, నేను మాట్లాడుతుంది కేసు పెట్టారు, బండి సంజయ్ గారు కేసు పెట్టారు, ఆ అమ్మాయి